ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన ప్రత్యేకంగా వందనాలు. దేవుని యొక్క లేఖన భాగం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక సంఘం ఉన్నది. ఆదిమ సంఘములో ఒక ప్రత్యేకత సంపాదించుకున్న సంఘం ఇది. ఆదిమ సంఘం అనే కాదు, ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికంటే ఆ సంఘమునకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ సంఘము అంతియొకయ సంఘము. అంతియొకయ పట్టణములో ఒక సంఘం ఉంది. ఆ సంఘమునకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ అంతియొకయ అనే పట్టణం ఎక్కడుందంటే సిరియా దేశంలో ఉంది. సిరియా దేశమునకు రాజధాని దమస్కుకు పై భాగంలో ఉంటుంది ఈ అంతియొకయ పట్టణం. సంఘము అనేది ఒక ప్రత్యేకమైన విధానము కలిగి ఉండాలి. సంఘములో ఒక క్రమం ఉండాలి. క్రీస్తుని నమ్ముకొనటానికి వచ్చిన నా ప్రియ సహోదరుని సహోదరులారా, సంఘము అంటే ఎవరో కాదు, నీవు నేనే. మనకు ఒక ప్రత్యేకత ఉండాలి. మనకు ఒక ప్రత్యేకత ఉంటేనే మన ప్రభువు మనలను ప్రేమిస్తాడు. మన ప్రభువు మనతో ఉంటాడు. ఆ సౌందర్యాన్ని మనం సంపాదించుకోవాలి. ద బ్యూటీ ఆఫ్ హోలీ. చాలా సంఘాలు ఉన్నాయి ఆ దినాల్లో. ఈవెన్ యెరూషలేములో పెద్ద సంఘం, యెరూషలేములో మెయిన్ బ్రాంచి. కానీ యెరూషలేము సంఘము కంటే అంతియొకయ సంఘానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది ప్రియులారా. ఆ పేరు రావడానికి కారణం ఏంటి చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫేనీకే కుప్రా అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రియులారా, కొంత చరిత్ర మనం తెలుసుకోవాలి. అంతియొకయ పట్టణం అంటే గ్రీకులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సిరియా దేశమే కానీ గ్రీకులు ఉన్నారు. అంటే అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించిన తర్వాత గ్రీకులు ఆయా ప్రాంతాలకు వచ్చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. మన భారతదేశంలో కూడా చాలా కాలం ఉన్నారు. అంతియొకయ పట్టణం సిరియా దేశంలో ఉంది. కానీ ఆ దేశంలో ఉన్న ఆ పట్టణంలో గ్రీకులు కూడా ఉన్నారు. యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగింది. సంఘము ప్రారంభమైంది యెరూషలేములోనే. యెరూషలేములో సంఘము విస్తరిస్తుంటే ఆ సంఘమునకు గొప్ప హింస కలిగింది. అంటే సంఘములో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు, లేదా రోడ్డు మీదకి ఈడ్చి కొడుతున్నారు, లేదా చెరసాల్లో వేస్తున్నారు. ఇది శ్రమ. మనం చెబుతాం బోల్డ్ శ్రమలు ఉండయండి అంటాం. ఏమి శ్రమలయ్యి? మనం తెచ్చిపెట్టుకున్న శ్రమలయ్యి. అప్పులు చేసి శ్రమలు అనుభవిస్తాం. అవివాహం వద్దమ్మా అంటే వినకుండా చేసుకుని శ్రమలు తెచ్చిపెట్టుకుంటాం. మనకి మంచిది కాదు అని తెలిసి కూడా చేసి శ్రమలు తెచ్చిపెట్టుకుంటాం. అంటే మనము చేసే తప్పులను బట్టి మనకి బాధలో శ్రమలో వస్తే వాటిని చెప్పుకుంటాం, మేము శ్రమలు అనుభవిస్తున్నాం, ఎక్కువ శ్రమలు ఉన్నాం. శ్రమలు అంటే అవి కాదు, క్రీస్తు కొరకు పడే శ్రమ. యేసు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత, అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తర్వాత
అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినాయి. స్తోత్రం. ఆ అద్భుతాల వల్ల అనేక మంది ప్రజలు యెరూషలేములో మారారు. యెరూషలేములో ఒక మంచి సంఘము ఆవిర్భవించింది. అన్ని జాతుల వాళ్ళు నమ్ముతున్నారు. యూదులు నమ్ముతున్నారు, గ్రీకులు నమ్ముతున్నారు, రోమీలు నమ్ముతున్నారు. అన్ని జాతులలో ప్రభువుని నమ్ముతున్నారు. నమ్మి ఒక సంఘముగా ఏర్పడ్డారు. 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ఇస్కరియోతు యోధా పోతే ఇంకొకరిని కూడా చేర్చుకున్నారు. మొత్తం 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల యొక్క సలహాలు, ఆ 12 మంది శిష్యులు నడిపించే విధంగా సంఘము సెటరైట్ అయి నడుస్తుంది. సంఘము అంటే ఒక డిసిప్లిన్, ఒక విధేయత ఉండాలి, ఒక స్పష్టత ఉండాలి. సంఘము అంటే ప్రతి ఒక్కరిని గౌరవించి ఆత్మీయంగా ప్రేమించే సంఘం. సంఘాన్ని నడిపించే నాయకులు ఎవరైనా ఉంటే వారిని అమితముగా గౌరవించేది సంఘం. నాయకులు కూడా విశ్వాసులకు తగినట్టుగా నడుచుకుంటూ విశ్వాసులను బలపరిచేది సంఘం. తమకు కలిగినది ఏది కూడా తమది అనుకోలేదు. వాళ్ళు చర స్థిర ఆస్తులు అమ్మి అపోస్తలుల దగ్గర పెట్టారు. వారికి కలిగిన ఆస్తులన్నీ అమ్మి అపోస్తలుల దగ్గర పెట్టారు. ఏమంటే, అయ్యా మేము చేయలేకపోతున్నాం ప్రభు పరిచర్య, మీరు చేస్తున్నారు, అందుకు మీరు యోగ్యులు, అందుకు మిమ్మల్ని దేవుడు ఎంచుకున్నాడు, మీరు ఇంకా బలంగా పని చేయండి, డబ్బుల కోసం వెనకాడమాకండి, ఏ అవసరతల కోసం వెనకాడమాకండి, మాకు కలిగినది ఎత్తుకొచ్చిస్తాం, ఇంకా మేము పని చేసి ఇస్తాం. ఒక మనిషి కూర్చుని లాట్ వేసుకోవటానికి కాదు, ఒక మనిషి కూర్చుని బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుని పొలాల మీద పొలాలు కొనుక్కుని సంపాదించుకునేది కాదు సంఘం. అందరూ సమకూర్చిన ధనము కేవలం దేవుని పనికి వాడటమే. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పరచటం, ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ వసతులు కల్పించటం, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపటం, ఎక్కువ సమయం దేవుని వాక్యముతో నడుచుకోవటం, అపోస్తలులకి పరిచర్య చేయటం. సంఘము అంటే దేవునికి లోబడేది, దేవుని చిత్తమును జరిగించాలన్న ఆసక్తి కలిగింది. మనము ఆ సంఘములోకి వెళ్దాం. స్తోత్రం. ఆ సంఘం యొక్క అనుభవాల్లోకి వెళ్దాం, ఆ సంఘం యొక్క క్రమాల్లోకి వెళ్దాం. వేలల్లో లక్షల్లో మార్పు చెందారు. ఒక్కరోజే 3,000 మంది బాప్తిసం పొందారు పేతురు దగ్గర. కాబట్టి యెరూషలేములో అపోస్తలులు అనేక వేల మంది చేర్చబడితే రోజు ప్రార్థనలు ఉండేవి, రోజు అద్భుతాలు జరిగాయి, రోజు భోజనాలు ఉండేవి, రోజు పరిచర్య ఉండేది. స్తోత్రం. అది సంఘం. అందరూ ఒకే మాట, అందరిది ఒకే ఆలోచన, అందరిది పరిశుద్ధాత్మ నడిపింపు. సంఘము ఒక తాటి మీదకి రావాలి అంటే కేవలము పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. కనుక ఆదిమ సంఘము పరిశుద్ధాత్మతో నింపబడి జరుగుతుంటే హింస మొదలైంది. ఆ హింసలో స్తెఫను అనే ఒక యవనస్తుడిని చంపేశారు. చాలామందిని చంపేశారు, చాలామందిని పాడు చేశారు, చాలామందిని జైల్లో పడేశారు. స్తెఫన్ని చంపేశారు. రోజు హింస ఎక్కువైపోతుంది, శ్రమలు ఎక్కువైపోతున్నాయి. ఒకవేళ క్రీస్తుని నమ్ముకున్నాక నీకు గానక శ్రమలు వస్తే, ఏ శ్రమలు? నువ్వు అనుభవించే శ్రమలు కాదు, అవి నీకు సంబంధించినవి. క్రీస్తు కొరకు శ్రమలు వస్తే, క్రీస్తుని నమ్ముకున్నందుకు నిన్ను ఇంట్లో నుండి బయటికి నెట్టేస్తే, క్రీస్తుని నమ్ముకున్నందుకు నీకు ఫుడ్ పెట్టకపోతే, క్రీస్తుని నమ్ముకున్నందుకు పద్దాక నిన్ను హేళన చేసి అవమానపరిస్తే, క్రీస్తుని నమ్ముకున్నందుకు ప్రతి చోట నిన్ను తక్కువ చేసి నువ్వేమీ చేయలేనడు అని చెప్పి అనవసరమైన విషయాలు కూడా మీదకు వస్తే, అవి క్రీస్తు కొరకు శ్రమలు అంటే. కానీ ఆనాడు ఉన్న సంఘం రోషము గల సంఘం. స్తోత్రం. ఏం చేశారంటే, ఇక్కడ శ్రమలు ఎక్కువ అవుతున్నాయని అందరూ చెదిరిపోయారు, యెరూషలేమును వదిలేసి వెళ్ళిపోయారు. యెరూషలేమును వదిలేసి ఆయా దేశాలకు వెళ్ళిపోయారు. ఆయా దేశాలకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, అన్ని దేశాలను రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. స్తోత్రం. కాబట్టి అన్ని దేశాలకు చెదిరిపోయారు. చెదిరిపోయిన కొంతమంది ఒక గ్రూప్ అయ్యారు. చాలా మంది వెళ్ళిపోయారు, చాలా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఒక గ్రూప్ అయ్యారు. ఆ గ్రూప్ అయిన వాళ్ళు అంతియోకయ పట్టణానికి వచ్చారు. సిరియా దేశంలో ఉన్న అంతియోకయ పట్టణానికి వచ్చారు. అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ,
అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి దేవుని సువార్త చెబుతూ గ్రీకు దేశస్తులు తర్కిస్తూ ధీటుగా నిలబడ్డారు. అలా అంతియొకయలో సంఘం ఆరంభమైంది. ఆరంభమైన సంఘము రోజు పరివర్తన చెందుతూ పగడ్బందీగా సిస్టమేటిక్గా కట్టబడింది. యెరూషలేములో శ్రమ వస్తే, హింస వస్తే యేసును వదిలేయకుండా యేసు కొరకు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యేసయ్య కొరకు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి అక్కడ ఖాళీగా ఉండకుండా మళ్ళీ ఏదైనా పనులు చేసుకోకుండా వాళ్ళు యేసు సువార్తనే ప్రకటిస్తున్నారు. ఆమేన్. యేసు ప్రభు సిలువ వేయబడితే పేతురు శిష్యులు అందరూ ఏం చేశారు? చేపలకు వెళ్ళిపోయారు. కానీ సంఘము కట్టబడిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి వాక్యము వివరించిన తర్వాత వీళ్ళలో నాటబడింది ఏంటంటే ఎక్కడైనాను దేవుని సువార్త చెప్పాలంతే. మనము తింటామా తినమా, ప్రశాంతంగా ఉంటామా ఉండమా, నిద్రపోతామా పోమా, ఇవన్నీ ఏమి లేదు. ఖాళీ ఉంటే దేవుని వాక్యము చెప్పాలి. పాస్టరే కాదు, మీరు చెప్పాలి. వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు విశ్వాసులు. అపోస్తలుల నీడన పెరిగినటువంటి బిడ్డలు. స్తోత్రం. 12 మంది అపోస్తలుల నీడన పెరిగినటువంటి బిడ్డలు. వాళ్ళు చెప్పిన మాట విని బాప్తిజం పొందారు. వాళ్ళు చెప్పిన మాట విని వీళ్ళకున్న స్థిర ఆస్తులను అమ్మేశారు, తీసుకొచ్చి అపోస్తలకు అప్పచెప్పారు. ఒక మాట చెప్పాలంటే బికారులు అయ్యారు. అదే మనమైతే అనవసరంగా ఆడు చెప్పాడు, ఆడు చెప్పిన మాట విన్నాము, నేను వద్దన్న కొంది అమ్మేశారు, అమ్మేసి ఆడికి పెట్టాడు, ఇప్పుడు గతి లేని వాళ్ళమే అంటాం. ఏమండి, 1000 రూపాయలు అయితే ఇస్తాం, 10,000 అయితే ఇస్తామా? దశంభాగం 1000 రూపాయలు అయితే దశంభాగం ఇస్తామండి. 10,000 ఇవ్వాలి వచ్చిన దానికి ఇస్తామా? ఎన్ని లాగుతాయో సైతాన్లు. కానీ వాళ్ళు ఏం చేశారు? దశమ భాగం కాదు ఇచ్చింది, ఆస్తులన్నీ అమ్మేసి ప్రభు సేవకు అప్పగించారు. అప్పగించి ఇప్పుడు దరిద్రులు అయిపోయారు. దరిద్రులు అయిపోయి నిలవ నీడలేక వాడు శ్రమ పెడితే ఆ శ్రమకు ఊరు కాని ఊరు పారిపోయారు. పారిపోయి అక్కడ ఖాళీగా ఉండకుండా అక్కడ సువార్త ప్రకటించడం ప్రారంభించారు. అది మెల్లిమెల్లిగా పెరిగి ఒక పెద్ద సంఘమైంది. ఎక్కడ కూడా జవ దాటకుండా, ఒక్క గీటు కూడా దాటకుండా సిస్టమేటిక్గా పెట్టారు. అలాంటి సంఘంలో నువ్వు ఎదిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. అలాంటి సంఘ క్రమాల్లోనికి నువ్వు వస్తే నిజముగా నువ్వు ధన్యుడవు. మందిరానికి వెళ్ళాం, వచ్చాం, కూర్చున్నాం, పాటలు పాడాం, వెళ్ళాం, అంతే. కూర్చున్న కాడ నుంచి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం, అయిపోయాం. కాదు, సంఘము అంటే దేవుని మాట వినండి, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. సంఘం అంటే నీకు ఒక నియమం ఉంటుంది, ఆ నియమంలో నీకు వచ్చేసేయాలి, అంతే. వచ్చేసారు. వచ్చి అక్కడ సంఘ స్థాపన ప్రారంభమైంది. మనకైతే ఒక నలుగురు కలిసి సంఘం స్థాపిస్తే 2 సంవత్సరాలు తిరగక ముందే భేదాభిప్రాయాలు వస్తాయా లేవా? నేను లేకపోతే ఆడే ఉంది, నేను లేకపోతే ఆడే ఉంది, ఇవి వస్తాయి. వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఒక చోట ఏర్పరచుకుని అది జరుగుతుంటే వారు పరిశుద్ధాత్మ దేవునికే అవకాశం ఇచ్చారు. ఆమేన్. సంఘము బలంగా కట్టబడింది. యెరూషలేములో హింస చేసే సౌలే ఆయనకి తెలిసింది ఇక్కడున్న వాళ్ళందరూ దమస్కు వెళ్ళిపోయారు, అక్కడ సంఘాలు వేసుకుని ఉంటున్నారు అని సౌలుకి తెలిస్తే సౌలు ఏం చేశాడంటే అధికార పత్రాలు తీసుకున్నాడు అక్కడికి వెళ్తానికి. ఎక్కడికి వెళ్తానికి? అంతియొకయ పట్టణానికి వెళ్తానికి. ఏ సంఘం గురించి చెప్పుకున్నాం మనం? అంతియొకయ సంఘం. అంతియొకయ సంఘం ఎలా ఏర్పడిందో చెప్పాం మీకు. ఆమేన్. ఇప్పుడు అంతియొకయ సంఘాన్ని కూడా పాడు చేయాలని బయలుదేరాడు సౌలు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి. యెరూషలేము నుండి సిరియా దేశమునకు వెళ్తున్నాడు. అంతియొకయ, ఇక్కడ యెరూషలేములో ఉన్న విశ్వాసులందరూ చెదిరిపోయి అంతియొకయలో ఏర్పడ్డారు. అంతియొకయలో సంఘం ఉంది కాబట్టి అక్కడ కూడా నేను వెళ్ళి వాళ్ళని పాడు చేయాలి, అదే వాడి పని. సంఘాన్ని పాడు చేయటం పని అండి. సంఘం వల్ల దేశానికి నష్టమే ఉండదు, సంఘం వల్ల చుట్టుపక్కల సమాజానికి నష్టమే ఉండదు. అలా పోగైన సంఘము గొప్ప సంఘం అయితే ఆ సంఘమును పాడు చేయడానికి కూడా సౌలు బయలుదేరి వెళ్తున్నాడు. ఈ వార్త అంత్యకాయలో ఉన్న సంఘ సభ్యులకు తెలిసింది.
అక్కడున్న సౌలు ఇక్కడికి వస్తున్నాడు, మన మీద దాడి చేయడానికి వస్తున్నాడని. ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు చెప్పండి? యెరూషలేములో దాడి చేస్తే పారిపోయి అంతియోక్యకు వచ్చారు. అంతియోక్యలో కుదురు ఏర్పరచుకుని చక్కగా ఒక చోట కూడుకుంటే మళ్ళీ ఆ శత్రువే మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోవాలా? అంతే కదా మరి. క్రైస్తవులు తిరగబడి కొట్టకూడదు కదా, మరి అంతే చేయాలా? కానీ అంతియోక్యలో ఏం చేశారంటే, యెరూషలేములో ఓడిపోయాము కానీ ఇక్కడ ఓడిపోవటానికి మేము ఇష్టపడం. యెరూషలేములో సిస్టమ్ ఉందో లేదో తర్వాత, కానీ అంతియోక్యలో మాత్రం ఖచ్చితమైన సిస్టమ్ వచ్చేసి. కాబట్టి అంతియోక్యలోకి వస్తున్నాడని తెలిసి, బహుక్రూరుడు వస్తున్నాడు, చంపేస్తాడు, దొరికినట్టు చంపేస్తాడు, ఆడవాళ్ళని పాడు చేస్తాడు అని తెలిసి సంఘమంతా ఉపవాసాలు ప్రకటించుకుంది. సంఘం అంతా ఏం చేసింది? ఉపవాసం. ఎటు కూర్చున్నా ఏం లేదు, ఎక్కడెక్కడో ఉంటారు కదా, ఇమ్మీడియట్గా ఉంది వార్త, సౌలు వస్తున్నాడని. ఎవరికాళ్ళు మెసేజ్ చెప్పుకున్నారు, వెళ్ళి పలానోడు వస్తున్నాడు, మనం సంఘంలో ఉపవాస ప్రార్థన రండని. ఒక్క మాట చెబితే ఈగలల్లే వచ్చారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి ఉంటే, చెవి అంటే వినే చెవి ఉంటే ఒక్క మాట చెబితే వచ్చేస్తారు. స్తోత్రం. అట్లా వచ్చేసారు సంఘం. వచ్చేసి ఉపవాస ప్రార్థనలో కూర్చుని మనము కాసేపు ప్రార్థన చేసి అలిసిపోతాం, కానీ గంటల తరబడి ప్రార్థించారండి. ఉదయం నుండి సాయంత్రం దాకా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అగ్ని మండిద్దా మండదా? అగ్ని రగిలిద్దా రగలదా? ఉంటాయే శరీర కారికలు, ఉంటాయే భయాలు, ఉంటాయే ఆందోళనలు, ఉంటాయే నీళ్ళ తగాదాలు, ఉంటాయే చెడు మాటలు, చెవులు కొరుక్కునే విధానాలు ఏముండవు. పరిశుద్ధాత్మ అగ్ని ఏం చేసేది? అందుకు ఉపవాస ప్రార్థన సంఘంలో. సౌలు వస్తున్నాడని తెలుసుకుని ఉపవాస ప్రార్థన అప్పటికప్పుడు రెడీ చేశారు. పాస్టర్లు ఎవరు లేరు. ఆ నలుగురు ప్రధానమైన వాళ్ళు ఉపవాసం పెడదామంటే పెట్టారు. అందరూ వచ్చారు, ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు. అట్లా ఉన్న సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటాడండి. సౌలు ఎంటర్ అయ్యి సంపేద్దామని వస్తుంటే సౌలుకి విశ్వాసులకి మధ్య యేసయ్య వచ్చాడు. స్తోత్రం. నువ్వు పడుతున్న బాధ ఇప్పుడు ఏదైతుందో, నీ ఇంటి బాధే అనుకో, నీ ఒంటి బాధే అనుకో, ఏ బాధ అయితే పడుతున్నావో ఉపవాస ప్రార్థనలో అంత్యోదయ సంఘం చేసినంత పట్టుగా నువ్వు చేస్తే ఆ బాధకి నీకు మధ్య యేసయ్య వస్తాడు. స్తోత్రం. ఆ శ్రమకు నీకు మధ్య యేసయ్య వస్తాడు. ఆ నిందకు నీకు మధ్య యేసయ్య వస్తాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడును లేడు. కానీ ఆ దేవుణ్ణి మనము పిలవలేకపోతాం. అది అంత్యోదయ సంఘం యొక్క స్పెషల్. యెరూషలేములో అందరూ కలిసి కట్టుగా ఉన్నప్పుడు పెద్దల మాట తీసుకున్నారు, హింస వచ్చింది, చెదిరిపోయారు. కానీ అంత్యోదయ సంఘంలో, ఆ సంఘంలో పెరిగిన విశ్వాసులు రోషం కలిగి ఇక్కడ సంఘమును స్థాపించారు. ఈ సంఘం అన్ని సిస్టమేటిక్గా పెట్టుకున్నారు. శ్రమ వస్తుందంటే పారిపోవటం కాదు, దేవునికి అప్పచెబుతాం. ఆమేన్. అష్షూరు రాజు యుద్ధానికి వస్తున్నాడంటే హిజ్కియా దేవాలయంలో కూర్చొని కన్నీరు కార్చినట్టు మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు, ఇంత మందిరం ఇచ్చాడు. ఈ మందిరంలో కూర్చుని ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రభు పాదాలు దడిపితే ఒక్క శ్రమ నిన్ను టచ్ చేయగలిగితా, ఒక్క బాధ నిన్ను టచ్ చేయగలిగితా. ఆ ఉద్దేశంతో దేవుడు ఉపవాస ప్రార్థన పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. దగ్గరకు వచ్చేస్తున్నాడు సౌలు. చెరుగుపల్లిలో అంత్యోదయ అయితే ఇక్కడికి వచ్చేసాడు. ఎక్కడొచ్చాడు ప్రభు, పట్టుకున్నాడా లేదా? బెత్తరపోయాడు సౌలు. సంఘం కోసం సౌలుకి గుణపాఠం నేర్పాడు దేవుడు. సంఘం కోసం సౌలునే మార్చేసుకున్నాడు దేవుడు. ఆమేన్. నీ కోసం నీ భర్తను మార్చలేడా? నీ కోసం నీ కుటుంబాన్ని మార్చలేడా? కానీ మార్చాలన్న ఆశ నీకు ఉండాలి. నువ్వు మారాలి. మారి అదే ఆసక్తితో నువ్వు ప్రార్థన చేయి. అందుకు అంత్యోదయ సంఘం గురించి చెప్తున్నాడు. అంత్యోదయ సంఘం ఎలాగ ఏర్పడిందో అలాగే ఇక్కడ సంఘం ఏర్పడింది. పూల పానుపు కాదు ఈ సంఘం. శ్రమలతోనే స్టార్ట్ అయింది, బాధలతోనే స్టార్ట్ అయింది, నిందలతోనే స్టార్ట్ అయింది, రూపాయి లేని స్థితిలోనే స్టార్ట్ అయింది, ఒంటరిగా స్టార్ట్ అయింది.
మీకు ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. వీటన్నింటిలో శ్రమల్లో వచ్చిన సంఘం నిలబడి ఈ రోజున ఎంత ఉంది. ఆమేన్. ఉద్రేకంతో విషం పూసుకుని వస్తున్నాడు చంపేద్దామని. దెబ్బ కొట్టాడు దేవుడు. ఎవరికి ఆ క్రెడిట్ వెళ్ళింది? అంత్యోక సంఘానికి వెళ్ళింది. సౌలుని పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది యేసయ్యకి? అంత్యోకయ సంఘం చేసిన ప్రార్థన. అలాంటి ప్రార్థన వీరులుగా మనము నిలబడాలి. ఆమేన్. ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగలిగిన దేవుడు మన దేవుడు. మారిపోయి పిల్లిలాగొచ్చి సంఘంలో కూర్చున్నాడు. పులిలాగా సింహంలాగా జూలు దులుపుకుని ఎక్కడ క్రైస్తవులు ఎక్కడ క్రైస్తవులు ఎక్కడ క్రైస్తవులని ఎంటాడి పరుగులు తీసేవాడిని ఒకే ఒక్క దెబ్బ కొట్టింది అంత్యోకయ సంఘం ఉపవాస ప్రార్థనతో. సౌలు దెబ్బగా పట్టబడి వచ్చి అదే సంఘంలో చేర్చబడ్డాడు. సంఘంలోకి వచ్చిన ఆయన పరిచర్యతో ప్రారంభమయ్యాడు. ఎవరైనా విశ్వాసి పరిచర్యతోనే స్టార్ట్ చేయాలి విశ్వాస జీవితం. సంఘంలోకి వచ్చిన మనమందరము చిన్న బిడ్డల లాంటి వాళ్ళం. చెప్పలు కూడా మేము చిన్న బిడ్డలైన మనమే దేవుని పని చేయటానికి మొహమాటం వేసి సిగ్గుపడి నేనేంది పరిచయం చేయటం అనుకుంటే నువ్వు దేవుని దగ్గర ఎట్లా ఎదుగుతావు అసలు? మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేయకపోయినా పర్లేదు. ఎక్కడైనా మీరు ఒక సంఘానికి వెళ్తే ఖచ్చితంగా సంఘంలో పరిచర్య చేస్తేనే దేవుడు గుడ్ మార్కులు వేస్తాడు. ఖచ్చితంగా గుడ్ మార్కులు వేస్తాడు. అప్పటికి మీకేం లాభం రాకపోవచ్చు, అప్పుడు మీకేం కనపడకపోవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం నీకు సర్టిఫికెట్ ఉంటుంది. పరిచారకురాలు. స్తోత్రం. మంచి పరిచారకుడు. నేను మీకు చెప్తా, క్రికెట్ టీం ఉందా? క్రికెట్ టీంలో ఎంతమంది? 11 మంది. 11 మంది 11 రకాల నిపుణత కలిగి ఉంటేనే టీం పర్ఫెక్ట్గా ఉండట్టు. అవునా? కీపింగ్ చేసేవాడు కీపింగ్లో పర్ఫెక్ట్ అయితే, బౌలింగ్ చేసేవాడు బౌలింగ్లో పర్ఫెక్ట్ అయితే, బ్యాటింగ్ చేసేవాడు బ్యాటింగ్లో పర్ఫెక్ట్ అయితే, ఫీల్డింగ్ చేసేవాడు ఫీల్డింగ్లో పర్ఫెక్ట్ అయితే, కెప్టెన్ అనేవాడు అందరిని ఎక్కడ పెట్టాలో ఆ జ్ఞానం ఉంటే ఆ టీం ఏమో చెప్పండి. సంఘము కూడా దేవుని టీమే. స్తోత్రం. సంఘము కూడా దేవుని టీమే. ఆ టీమును దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ టీములో నువ్వెంత ప్రాముఖ్యమో నేనంతే ప్రాముఖ్యం, నేనెంత ప్రాముఖ్యమో నువ్వంతే ప్రాముఖ్యం. నీ పని నీది, నా పని నాది. ఆమేన్. అలా చేసి ఒక అండర్స్టాండింగ్తో ఒక సిస్టమేటిక్గా చేస్తే అది దేవుని టీం. ఆ టీమును కొట్టగలిగే దమ్ము దేనికి ఉండదు. సౌలు పడిపోయాడంటే ఏంది? దేవుడు అంత్యోకయలో ఒక టీమును తయారు చేశాడు. మీకు అర్థమయ్యే బండిలో చెప్తా. అంత్యోకయలో దేవుడు ఒక టీమును తయారు చేశాడు. గొల్లపల్లిలో ఒక టీం తయారవును గాక, గొల్లపల్లిలో ఒక మంచి టీం తయారవును గాక. దేవుని పక్షమున ఉండేవాళ్ళు. అంత విధేయత, అంత లోబడే తత్వం, అంత ప్రేమ, అంత స్వచ్ఛమైన మనసు. ఆడికెళ్తే పని చెప్తారు అనుకోకూడదు. ఆడికెళ్తే వాక్యం చెప్తారు అనుకోకూడదు. దేవుని సన్నిధి అంటే అలా ఉంటే రైట్. సౌలు పట్టబడ్డాడు, వచ్చాడు, సంఘంలో పిల్లవాడలే చేరాడు, పరిచర్య చేస్తున్నాడు. మొదట్లో ఎవడు నమ్మలేదు, అది వేరే చరిత్ర లేదు. మళ్ళీ దానికి వెళ్ళే టైం సరిపోదు. ఎట్లా గట్ట నమ్మారు. సంఘంలో ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు, అక్కడ బోధించే బోధకులకి పరిచర్య చేస్తున్నాడు. అంత పరిచర్య చేసి ఒక స్థాయి మెల్లిమెల్లిగా వాక్యం బాగా తెలిసినాడు, మెల్లిమెల్లిగా స్థాయికి వచ్చాడు. ఈయన మెల్లిగా ఆయన లైఫ్ గురించి సాక్ష్యం చెప్పడం ప్రారంభిస్తే ఈ సాక్ష్యాన్ని బట్టి అనేకులు మారటం ప్రారంభించారు. నువ్వు బోధకుడు ఎట్లా అవుతావు తెలుసా? ప్రమోషన్ ప్రకారం అవుతావు. ప్రమోషన్ ఉంటుంది. విశ్వాసిగా వచ్చిన నీవు సంఘముతో మమేకమై, సంఘంలో మంచి పేరు కలిగి, బయట మంచి పేరు కలిగి, సంఘంలో పరిచర్య చేస్తూ, సంఘంలో అందరితో మమేకమై ఇలా ఉండి వాక్యాన్ని నేర్చుకుని ప్రార్థన చేసుకుంటూ నీ జీవితాన్ని అందంగా కట్టుకుని ఈ బ్యాలెన్స్లో నువ్వు చేసుకుంటూ వస్తే నీ ప్రవర్తన దేవునికి నచ్చి ఒక స్టెప్ బై స్టెప్ పైకి పెంచుతాడు. స్తోత్రం. ఆ స్టెప్ బై పెరిగినాక అక్కడి నుంచి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అప్పుడు తీసుకెళ్తాడు. అలా విశ్వాసిగా వచ్చిన పౌలు పరిచారకుడయ్యాడు. పరిచారకుడైన పౌలు మెల్లిగా సాక్ష్యం చెప్పే స్థాయికి వచ్చాడు. సాక్ష్యం చెప్పే పౌలు ఇప్పుడు లైఫ్ మారిపోబోతుంది. ఇప్పుడు చదువుకున్న వాక్యం ప్రకారం లైఫ్ మారిపోబోతుంది. 1 సంవత్సర కాలంలో ఇది జరిగింది. చూడండి 11వ అధ్యాయమే 22. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియా వరకు పంపిరి. చాలండి. బర్నబా అనే వ్యక్తిని మనకు చూపిస్తున్నాడు. బర్నబా అనే ఆయన ఎవరంటే
యెరూషలేము సంఘంలో ఒక కీలక పాత్ర పోషించిన ఆయన. ఈ బర్నబాను గురించి ఆడ ఉంటుందంటే అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో చివరి వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఆ బర్నబా ఎవరంటే 4వ అధ్యాయం చెప్తున్నాడు. అసలు ఆయన పేరు యోసేపు. ఈయన దేవుడు అంటే కుప్రా అనేది మధ్యధరా సముద్రంలో ఒక దీపంలేండి. అది హిస్టరీ వచ్చినట్టు చెప్తా, అది వేరే విషయం. కుప్రా నుండి యెరూషలేముకి వచ్చాడు దేవుని మీద ప్రేమతో. స్తోత్రం. దేవుని కోసం వచ్చాడు. సౌలు కూడా టర్కీ దేశం నుండి యెరూషలేముకి వచ్చాడు దేవుడి కోసమే. సౌలు దేవుడి కోసం వచ్చాడు, బర్నబా కూడా దేవుడి కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పేతురు చెప్పాడు, మీకున్న చర స్థిర ఆస్తులు అమ్మి మా పాదాల దగ్గర పెట్టండి అని ఒక పిలుపు ఇచ్చాడు. ఆ పిలుపు అందుకుని కుప్రలో ఉండవాడు. దేశం కాని దేశం అండి. ఏమండి? దేశం కాని దేశం. యేసుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడన్నా ఉండండి. అపోస్తలులు ఒక మాట చెప్తున్నారు, మనకి కలిగిన చర స్థిర ఆస్తులన్నీ అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టాలంట అని ఆ నోట ఈ నోట వెళ్తే, ప్రభువుని నమ్ముకున్నారు ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. ఆ కార్యక్రమం చేయడానికి వచ్చాడు ఆయన కుప్రా నుండి. వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి అపోస్తల దగ్గర పెడతానికి వచ్చాడు. స్తోత్రం. వచ్చిన ఆయన్ని పరిచర్యలో ఉంచేశారు. మీరు ఎప్పుడు కూడా సేవకుల దగ్గరకు వచ్చినాక పరిచర్యలో ఉండటానికి ఇష్టపడండి, దేవుని వాక్యం వినటానికి ఇష్టపడండి, దేవుని సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడండి. ఇంకా ఏమి గుర్తుకురావు. అక్కడ అమ్మి ఆ ఇచ్చి వీళ్ళకి ఇచ్చి వెళ్దామని వచ్చాడు. వచ్చిన ఆయన వీళ్ళు ఏమన్నారంటే ఏం వెళ్తాం లేకేడే ఉండన్నాడు. అంతకన్నా మహాభాగ్యమా అండి? ఏలియా దారిన వెళుతుంటే ఎలీషా పొలం దూనుకుంటున్నాడు. ఏలియా వచ్చి దుప్పటి ఆయన మీద వేసి నన్ను వెంబడించన్నాడు. ఆమెన్. ఏలియాకి ఏముంది? ఫ్యామిలీ లేదు ఏలియాకి, ఇల్లు లేదు ఏలియాకి. ఎక్కడుంటాడు ఎక్కడ చెప్తాడు చెప్పలేను. ఈరోజు ఈ ఊరుంటే రేపు ఇంకొక ఊరు వెళ్తాడు. ఉంటే తిండి ఉంటుంది, లేకపోవచ్చు, నిద్ర ఉంటుంది, లేకపోవచ్చు. పైగా దేవుని వాక్కు చెబితే చంపేసేవాళ్ళు కూడా ఉంటారు, ఎంటబడి చంపేవాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా టైం వచ్చి చక్కగా 12 ఎకరాల పొలం ఉంది, ఒకడే కొడుకు. 12 ఎకరాల పొలం ఉంది, ఒక్కడే కొడుకు. ఆయన ఒక్కడే పొలంలో పని చేసుకుంటున్నాడు. ఆ మంచి కుర్రోడు, పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. ఆడి దగ్గరకు వచ్చి నువ్వు నా ఎంపడపడి రా అంటే మనం వెళ్తామా? ఏమండి? సేవకు పిలుచుకున్నాడంటే ఉద్యోగాలు ఎత్తుకోవట్ల పిల్లలు. స్తోత్రం కలుగునుగా. అర్థం కావట్లా దేవుని సన్నిధి. అది మహదానందం. దేవుని సేవకుడు నన్ను వెంబడించని పిలవటము మహదానందం. యేసయ్య శిష్యుల్ని పిలిచాడా? చేపలు పట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మనుషులను పట్టు జాలారుగా చేస్తాను నా ఎంబడొచ్చానంటే, ఒరే ఆడికే గతి లేదు, వాడికే ఇల్లు లేదు, వాడికే తిండి లేదు, వాడి దగ్గరికి వెళ్ళి మీరేం బతుకుతారని వెనకలు లాగి ఉంటారా? వాళ్ళ అమ్మా నాన్నలు అని ఉంటారా మాట? కానీ దేవుని పిలుపు రావటం మహా గొప్ప భాగ్యం. అపోస్తల దగ్గర రంగాలు అపోస్తలు అన్నారు, ఇక్కడే ఉండిపోన్నారు. అపోస్తలుడు ఆయనకు ఒక పేరు పెట్టారు. ఆయనకి పెట్టిన పేరు బర్నబా. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు అనేసి కింద అర్థం ఇచ్చి ఉంటుంది, ఆదరణ పుత్రుడు. బర్నబాలో ఉన్న స్పెషల్ ఏందో చెప్తానండి. ఎవరైనా సంఘంలో కొత్తగా చేరారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయనే పరిచయం చేసుకుని వాళ్ళని తీసుకొచ్చి సంఘంలో పరిచయం చేస్తాడు. వేల మంది జనం కదండి. ఈ జనంలో ఎవరో రక్షణ పొందారు, ఎవరో మారు మనసు పొందారు. వాళ్ళకి సంఘంలో గుర్తింపు లేదు. కొంతమంది చేర్చుకోవడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వాలు, హింస జరిగే టైంలో, ఆ టైంలో ఈ బర్నబా ఎవరైనా రక్షణ పొందారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో పరిచయం చేసుకుని వాళ్ళని దర్శించి వాళ్ళని బలపరిచి వాళ్ళకి ఈయనకి తెలిసింది చెప్పి వాళ్ళని తీసుకొచ్చి అపోస్తలుల దగ్గర తీసుకొచ్చేవాడు. అలా సౌల్ని తీసుకొచ్చాడు. స్తోత్రం. ఎవరైనా యేసు ప్రభు దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ వాళ్ళకు వాక్యం చెప్పి బలపరుస్తూ వాళ్ళని తీసుకొచ్చి సంఘానికి పరిచయం చేసేవాడు. అందుకు ఆదరణ పుత్రుడు అని పెట్టారని. ఇప్పుడు సౌలు సంఘాన్ని హింసించాడు. ఇంకొంచెం క్లియర్గా అర్థమైంది. సౌలు సంఘాన్ని హింసించాడు. సౌలు మారాడంటే కూడా నమ్ముతాడా? నేను మారానని చెప్పాడు సంఘంలోకి వచ్చి.
ఈడు మాయగాడు, మన గుట్టు రట్టు చేయటానికి, మన గుట్టు కనుక్కోవటానికి ఇదొక వేషం వేశాడు, మాయ వేషం వేశాడు వీడు. నేను మారానని చెప్పి మనలోకి వచ్చి మన లొసుకులని కనుక్కోవటానికి వచ్చాడని అన్నారు అందరూ. సౌలు బయటికి నెట్టేశారు. బర్నబా వచ్చి సౌలుని తీసుకొచ్చి అపోస్తల దగ్గర తీసుకెళ్ళి, ఈయన నిజంగా మారాడండి, ఈయన ప్రవర్తన మారిందండి, నేను నమ్ముతున్నాను అని అపోస్తలకు పరిచయం చేసి, సంఘానికి పరిచయం చేసి సౌలుకు ఒక స్టాండ్ ఇచ్చాడు. అంటే ఎవరు ఆదరించకపోతే ఈయన ఆదరిస్తాడు. అందుకు ఆయనకి ఆదరణ పుత్రుడు. ఎవరైనా బర్నబా పేరు ఆదరణ పుత్రుడు. సంఘంలోకి వచ్చిన వాళ్ళని నెట్టేయకూడదు, సంఘంలోకి వచ్చిన వాళ్ళని కలుపుకోవాలి, సంఘంలోకి వచ్చిన వాళ్ళతో ప్రేమతో మసులుకోవాలి, సంఘంలో వాళ్ళకి ఆనందాన్ని కల్పించాలి. మళ్ళీ చెత్త బంధాలు కాదు, స్తోత్రం కలుగును కాదు. కాబట్టి అది చూసి, ఈయనలో ప్రేమను చూసి వాళ్ళు ఏం చేశారంటే ఆదరణ పుత్రుడని పెట్టారు. ఆ బర్నబాను అంతియోకాయికి పంపారు. ఇప్పుడు అంతియోకాయికి వచ్చాడు. ఇప్పుడు అంతియోకాయలు ఎవరున్నారు చెప్పండి? 13వ అధ్యాయంలోకి వెళ్ళండి, ముగించుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా నీగేర్ అనబడిన సుమియోను కురేనీయుడైన లూకియా చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులు. మొత్తం ఎంతమంది? 5 ఉన్నారు. అంత్యోకయ సంఘంలో ఎవరున్నారు? బర్నబా ఉన్నాడు, నిగేర్ అనబడిన సుమియోను ఉన్నాడు, కురేనీయుడైన లూకియా ఉన్నాడు, చతుర్థాధిపతి అయిన హేరోతో పెంచబడిన మనయేనున్నాడు, సౌలు ఉన్నాడు. మొత్తం 5. వీళ్ళుగాక బోధకులు ఉన్నారు. ఆమేన్. వీళ్ళని ఎందుకు ప్రత్యేకంగా చెప్పండి? వీళ్ళు ప్రత్యేకంగా వచ్చారు సంఘంలోకి. సౌలు ఉన్నాడు, కానీ ఈ 4 ఎక్కడి నుంచి వచ్చారంటే యెరూషలేము నుండి వచ్చారు. బర్నబా, మనయేను, ఏమండి లూకియా, వీళ్ళు ఉన్నారు కదా. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చారు అంటే బర్నబా ఒక టీముతో అంతియోకాయికి వచ్చారు. అక్కడ నుండి వచ్చిన నలుగురితో బర్నబా ఏం చేశాడంటే సౌల్ని వెళ్ళి యెరూషలేము తీసుకుని ఇక్కడికి వచ్చాడు. కాబట్టి 5 పేర్లు ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. అర్థమైందా? సౌలు అంతియోకాయ సంఘానికి చెందినోడే, కానీ ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. చిన్న గొడవ వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినోడిని బర్నబా వెళ్ళి తీసుకొచ్చి అంతియోకాయికి వచ్చారు. కాబట్టి 5 పేర్లు ప్రస్తావించబడ్డారు. ఒక రకంగా మీకు చెప్పాలంటే ఇది బర్నబా టీము. స్తోత్రం. బర్నబా టీము యెరూషలేము నుండి పంపబడింది ఎక్కడికంటే అంతియోకాయ సంఘానికి. అంతియోకాయ సంఘంలో బాగా సంఘం ఉంది, ఇంకా మీరు బలపరిచినండి అని పెద్దలు పంపారు. వాళ్ళు రావటంతో అంత్యోకయోళ్ళందరూ ఉపవాస ప్రార్థనలు పెట్టారు. స్తోత్రం కలుగును గాక. మనం ఒక చోట అడుగు పెట్టామంటే వాళ్ళు బ్లెస్ చేయబడాలి. ఆమేన్. వాళ్ళు దీవించబడాలి తప్ప వాళ్ళు మనల్ని నొచ్చుకోకూడదు. యెరూషలేము నుండి వచ్చిన పెద్దలు అంత్యోకయ సంఘంలో చీలిక పెట్టి సంఘం పెట్టుకోవాలి. ఆ సంఘాన్ని బలపరిచారు. అక్కడ నుంచి పంపించారంటే మీకు చెప్తా, వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? కొన్ని పాయింట్లు చెప్తారా లేదా? ఎందుకంటే అంత్యోకయ సంఘంలో ఏం జరుగుతుందో కొన్ని పాయింట్లు వాళ్ళ దగ్గరకు వస్తే లేవా? క్లియర్గా ఏంటంటే ముగించుకుందాం. అంత్యోకయ సంఘం నుండి సమాచారం వచ్చిందండి యెరూషలేములో పెద్ద సంఘానికి. అంటే అంత్యోకయ సంఘంలో ఎలా కట్టబడింది, ఏం బోధ జరుగుతుంది, ఇప్పుడు కష్టం ఏంటి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారా? తెలుసుకుని ఇక్కడ నుంచి ఒక టీం అక్కడ పంపుతున్నారు వాళ్ళని బలపరచడానికి. ఈ టీంకి ఏం చెప్తారంటే, అబ్బాయి ఆ సంఘంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా కట్టబడింది, కాబట్టి మీరు ఇంకొంచెం మెరుగుపరచండి అని వాళ్ళకు కొన్ని సజెషన్స్ ఇస్తారు, కొన్ని నోట్లు ఇస్తారు. అవి తీసుకుని యెరూషలేము నుండి అంతియోకయకి వచ్చారు బర్నబా టీము. ఆ బర్నబా టీము 5 మెంబర్లు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఈ అందరూ కలిసి ఏం చేశారు? ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. ఈ ఉపవాస ప్రార్థన హోరాహోరీగా జరుగుతుంది. మనము హోరాహోరీగా ప్రార్థనలు గడపాలండి. రోషము కలిగి ప్రార్థన చేయాలి, ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, నన్ను మీ ఆత్మతో నింపునైనా మీ అభిషేకం దయచేయి ప్రభు అని హోరాహోరీగా ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒక రివ్యూ ఓపెన్ చేస్తున్నాడు. ఏంటంటే, నా సేవకు మీలో నుండి 2 సెపరేట్ చేసుకుంటున్నాను నేను. స్తోత్రం. నా సేవకు మీలో నుండి 2 నేను ప్రత్యేకించుకున్నా. ఆ 2 ఎవరు? సౌలు, బర్నబా. సౌలు కంటే బర్నబా సీనియర్ పరిచర్యలో, వాక్యములో.
కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సౌల్ని బర్నబాను సెపరేట్ చేయండి, వాళ్ళ పక్షాన నాకు ఒక ప్లాన్ ఉంది, వాళ్ళు నా పని చేయాలి అనగానే సంఘం అంతా ఇష్టపడ్డారు. అదే మనమైతే రే ఎప్పుడు నుండి పరిచయం చేస్తున్నాను రా, ఎప్పుడు నుండి ఉన్నాను నేను, సంఘం ఆరంభం నుండి ఉన్నాను, నాకు ఇచ్చాడు ఛాన్సు అని మనం వంతపడతాం. కానీ పరిశుద్ధాత్మను నమ్మిన వాళ్ళు సంఘం అంతా చప్పలగొట్టమైపోయారు, ఆనందించారు, వాళ్ళిద్దరిని ముందుకు పిలిచారు. ఆమేన్. సన్మానం చేయలా, బట్టలు పెట్టలా, అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారు. స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఏ మార్గమున నడవాలో మీరు నడిపించండి అయ్యా, వీరు ఎలా మాట్లాడాలో వీరిని చేత మీరు మాట్లాడండి అయ్యా, వీరు ఏ ప్రాంతాల్లో సేవ చేయాలో ఆ ప్రాంతాలకి నడిపించయ్యా, ఎప్పుడు కూడా వీరిని వదిలిపెట్టొద్దయ్యా, వీరికి తోడుగా ఉండయ్యా, మీ ఆత్మ నడిపింపు క్రిస్టల్ క్లియర్గా అనుగ్రహించయ్యా, మళ్ళీ మేము కలుసుకునేంత వరకు కాపుదలు ఉంచయ్యా అని అందరూ సంఘం సంతోషంతో ఆనందంతో ప్రార్థన చేశారు. ఈ పెద్దలు వారి మీద నూనె అభిషేకించి సేవకు ప్రత్యేకించారు. చూసారా జరిగిన సంఘటన? అంత్యోదయ సంఘం యొక్క విశిష్టత చెప్పండి మీరు. ఎక్కడి నుండో చెదిరిపోయి వచ్చి ఒక చోట గూడు కట్టుకున్నారు. గూడు కట్టుకోవడం కూడా సిస్టమేటిక్ కట్టుకున్నారు. కట్టుకున్న వాళ్ళు అందరూ రైఫుల్గా తయారయ్యారు. ఈ సంఘంలో రైఫుల్గా తయారవుతున్నారు మీరు. ఎంతసేపటికి ఎదుటి లోపాలు మీరు ఎత్తకమాకండి, అది తప్పు, అది నీచం. ఎదుటోడికి ఏమన్నా మీకు అనవసరం, వదిలేయండి. లోకం వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తే అనుకోండి. ఏసై ఎవడి లోపాలు ఎతికాడా? ఏసై కంటే మనకు బాగా తెలుసా ఎదుటి లోపాలు? మన హృదయంలో ఏమనుకుంటున్నామో ఏసైకి తెలుసు. నీలో ఏమన్నా సరే నువ్వు అట్టుండు, ముందు నా మాటిను, నేను నిన్ను దీవించని, నీ నొప్పులు తీసేయని, నీ బలహీనతలు తీసేయండి, నా మీద నీకు విశ్వాసం కలగని, అప్పుడు కూర్చోబెట్టి నీకు సిస్టం నేను నేర్పుతా. స్తోత్రం. అది యేసయ్య బోధ. అలా మారి సంఘమై అనేకులుగా విస్తరించి అంత్యోదయ సంఘం యొక్క గొప్ప లక్షణాలు మనం తెలుసుకుని వాటిని మనము పాటిస్తే మనము బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి, మన సంఘము బాగుంటుంది. సంఘాన్ని హింసించిన సౌలు ఒక మంచి క్రీస్తు సోల్జర్గా తయారు చేసిన అంత్యోదయ సంఘం అండి. కరుడు కట్టిన తీవ్రవాదిని సాధు జంతుగా మార్చి క్రీస్తుకు అప్పగెప్పింది అంత్యోదయ సంఘం. ఎంత గొప్ప సంఘం అండి! అసలు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. విశ్వాసుడికి చెప్పాలి, సేవకుడికి చెప్పాలి. అంతేనండి. సేవకుడికుండి విశ్వాసుకి లేకపోతే అది కట్టబడదు, విశ్వాసులకుండి సేవకుడికి లేకపోయినా అది కట్టబడదు. ఇద్దరి మాట కలిస్తేనే కట్టబడదు. ఒకే ఒక్క మాట చెప్పొచ్చు మీరు. అంత్యోదయ సంఘం యొక్క స్పెషల్ ఏంటంటే కరుడు కట్టిన తీవ్రవాదిని సాధు జంతువుగా మార్చి యేసయ్యకి అప్పచెప్పిన సంఘం. ఇంకా వేరే మాటే లేదు. ఆయన వెళ్ళాడండి ఇక సౌలు. ఈడ హింస ఏం చేశాడో కానీ దేవుని కొరకు పడ్డ కష్టాలు, ఆయన పొలము దున్నిన విధానము, ఖండాంతర సేవ చేశాడండి. ఆసియా ఖండంలో ఉన్న ఆయన యూరప్ ఖండంలోకి వెళ్ళి అందరిని మహామహా మేధావులను ఓడించి క్రీస్తును ఒప్పించి సంఘాల మీద సంఘాలు కట్టి క్రీస్తు మన సంఘం అంతటికి ఒక రాజ్యాంగంలో రాసిపెట్టిన ఆయన పౌలు భక్తుడు. పౌలు 14 పత్రికలు రాశాడు, అదే రాజ్యాంగం. అవి లేకపోతే సంఘానికి సూచనలు లేవు. అంత గొప్ప మహానుభావుడుగా దేవుని ప్రణాళిక ఉంది ఒకటి, దాంతోపాటు తర్ఫీదు ఇచ్చేవాళ్ళు కూడా ముఖ్యం. మీరందరూ ఇక్కడికి వస్తున్నారంటే మీ అందరికీ దేవుడు తర్ఫీదు ఇస్తున్నాడు. అది నా పేరున్నా లేకపోయినా మనందరికీ దేవుడు తర్ఫీదు ఇస్తున్నాడు. ఇప్పుడు మనమందరం ఎట్లా ఉండాలంటే అంత్యోదయ సంఘములాగా రోషము ధరించి ఆత్మ సంబంధమైన బిడ్డలముగా ఉండాలి. ఆమేన్.